నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం చీకటి ఒప్పందం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంట్ పేరుతో ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అంటుందని విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు ఏం తెచ్చారు అని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఏనాడైనా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందా అని నిలదీశారు. డ్రగ్స్ గంజాయితో దొరికిన వారు రౌడీలా, నవీన్ యాదవ్ రౌడీనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధం కాకపోతే నవంబర్ 11వ తేదీలోగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు, కేటీఆర్ని అరెస్టు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ను అరెస్టు చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఇందులో మీ చీకటి ఒప్పందం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ముందుగానే చీకటి ఒప్పందం చేసుకుని జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్కు పరోక్ష మద్దతు ఇస్తుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైపోతుందని, ఇది నేనంటున్నది కాదని, సొంతంగా వాళ్ళ ఆడబిడ్డ కవిత చెప్పిన మాటలేనని జూబ్లీ హిల్స్ వాసులు, తెలంగాణ ప్రజలు అది గుర్తుంచుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయం అసలు నిజంగానే బీఆర్ఎస్ బీజేపీకి చీకటి ఒప్పందం ఉందా? రేవంత్ రెడ్డి విమర్శల్లో పసవుందా? అసలు ప్రజలేమనుకుంటున్నారు? ఇదే విషయం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో అందుబాటులోకి వస్తారు జూమ్ కాల్లో. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో హాట్గా ఉన్నది. రాజకీయ నాయకులు ఒకరివైన ఒకరు రకరకాల ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఛాలెంజెస్, కౌంటర్ ఛాలెంజెస్ ఇవన్నీ రంజుగా నడుస్తున్నాయి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక అన్నది చాలా ఒక విధంగా అది బై ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా దాని గెలుపోవటములు అన్నవి అన్ని పార్టీల మీద కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. కాబట్టి అన్ని పార్టీలలో కూడా వాతావరణం బాగా వేడెక్కింది. తర్వాత దానిలో మాటల యుద్ధాలు కూడా ఎక్కువవుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక ఇంత పెద్ద ఎత్తున నిన్న ఆరోపణలు చేయడం కానీ, ఆయన ఇంత పెద్ద ఎత్తున రెండు పార్టీలను అటాక్ చేయడం కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఉన్న సమాచారం, ఈవెన్ ఇవి సర్వేల సమాచారం చాలా లెక్కల ప్రకారం బీఆర్ఎస్ కూలంగా ఉన్నది అని అంటున్నారు. అది ఇంకా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే వరకు ఎట్లుంటుందో తెలియదు. అంటే రెండోది ఏంటంటే, దగ్గరకు వస్తున్న కొద్దీ అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. ఎంత కీలకంగా ఉన్నాయంటే అవి ఎటువైపు మొగ్గు చూపితే ముస్లిం మైనారిటీస్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఆ పార్టీ విజయం వరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిన్న చేసిన ఇవన్నీ ఆరోపణలు అవి మామూలుగా అది సిబిఐ అరెస్ట్ చేయాలి, లేకపోతే నేను కాళేశ్వరం ముఖ్య విధంగా స్టేట్ గవర్నమెంట్ తన అధికారాన్ని వదులుకుని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పచెప్పడమే అది తప్పు నిర్ణయం. అది తప్పు నిర్ణయం. ఒకసారి వాళ్ళు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కు ఆ నిర్ణయం ఇచ్చిన తర్వాత మా సమయానుకూలంగా మేము యాక్ట్ చేస్తామని వాళ్ళు చెప్తారు. కాబట్టి అయితే ఇక్కడ ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత బాగా నిన్న రెండు పార్టీలను అటాక్ చేసిందంటే, అక్కడ ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని పదే చెప్పారు. దానికి కారణం ఏంటంటే ముస్లిం మైనారిటీ ఓట్స్ ఇవ్వాలి. నాకు నిన్న కూడా ఒక 2-3 సర్వే వాళ్ళ రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ సర్వే చేసిన వాళ్ళు ముస్లిం మైనారిటీస్ ఎక్కువగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అది ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి. అది అట్లే ఒకవేళ ముస్లిం మైనారిటీస్ వాళ్ళ సర్వేలలో ఎట్లా వచ్చిందంటే 6 నుంచి 7 అంటే ఒక 10 ఓటర్స్ను వాళ్ళు సర్వే చేస్తే 6 నుంచి 7 వరకు ముస్లిం బీఆర్ఎస్కి వేస్తారనేది కూడా లెక్కలు వచ్చినాయని కూడా చెప్తున్నారు వాళ్ళు. సరే, ఆ సర్వేలు అంతిమంగా అట్లే మారుతుంది అనేది తర్వాత ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా విశ్లేషణ అనుకునేది ఏంటంటే మైనార్టీస్ను బీజేపీ బూచి చూపి బీఆర్ఎస్ నుంచి దూరం చేయాలనేది ఒక బలమైన ఒక రాజకీయ వ్యూహం కనబడుతుంది. ఎందుకంటే మొన్న అజారుద్దీన్కు ఆయన మంత్రి పదవి ఇవ్వడం, తర్వాత ఈ మైనార్టీ శాఖను కూడా ఆయనకి బదలాయించడం, మైనార్టీస్ మీద కొద్దిగా ఇవన్నీ గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ రానే వాళ్ళకు ఆ శాఖను కేటాయించడం, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే, ఇవన్నీ చేసిన తర్వాత కూడా నేను నిన్న కూడా ఒక ఛానల్ పోయినా, అక్కడ కూడా వాళ్ళ
పోయి వాళ్ళంతా యాంకర్స్ పోయి మొత్తం సర్వే చేసుకొని వచ్చిన మాట ప్రకారమే 6 నుంచి 7 ఓట్లు ఎవ్రీ 10 ఓట్స్కు బీఆర్ఎస్ వైపు ముస్లిం ఓట్స్ మొక్కుతున్నాయనేది వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఇది ఏదో విధంగా బీజేపీని బీఆర్ఎస్ని అడ్డగట్టి ముస్లిం మైనార్టీ ఓట్స్ను దూరం చేసి గెలవచ్చి ఒక వ్యూహంగా తప్ప ఏం లేవలేదు. ఎందుకంటే ఇది కొత్త ఆరోపణ కాదు, ఆయన కొత్తగా చేసింది కాదు. అంత కవిత పేరు చెప్పడం వల్ల అయితే అది ఇంకా దరిద్రం. కవిత పేరు చెప్పి ఈయన అంత చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఈయనే చెప్పొచ్చు, కవిత కూడా అంత పంచుకోవడానికి ఏమైంది లేక జరిగింది ఇవన్నీ కూడా అవసరం లేదు. గవర్నమెంట్గా మీకు అధికారాలు ఉన్నాయి, మీకు అధికారాలు వాడుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన కేసీఆర్ తప్పులు చేసిండా, కేటీఆర్ చేసిండా, ఫార్ములా వల్ల తప్పులు జరిగినాయా, ఇంకో దాని ఇవన్నిట్లో కూడా మీకు సరి అయినంత సరిపోయేంత అధికారం ఉన్నది. మీరు ఆ అధికారాన్ని వ్యవస్థను లీగల్ అవన్నీ కూడా మీరు అవన్నీ వాడుకొని ప్రభుత్వం ఇవి ఎవరైతే తప్పు చేసినారో తప్పు జరిగిందని మీరు నిరూపించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి మీకు పూర్తి మెజార్టీ ఉండేది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే కూడా అర్ధనటోళ్ళు కూడా ఇవ్వలేరు. వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళు ఏం తప్పు చేసి వాళ్ళు అదే బీఆర్ఎస్ ఏం మాట్లాడినా కూడా ప్రజలు యాక్షన్ తీసుకుంటే మీకు ఈ కాళేశ్వరంలో ఈ తప్పు జరిగింది, లేకపోతే ఫార్ములా వల్ల ఈ తప్పు జరిగింది, ఇంకో దాని ఇవన్నీ చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని దాని ప్రకారం వాళ్ళు ముందుకు పోవచ్చు. దాని మీద తప్పు లేదు, దాని మీద కూడా కేసులు పెట్టచ్చు. వాళ్ళ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఎన్ని చేయాలి. వాళ్ళు చేయకుండా అసలు నా ఉద్దేశంలో ఇది ఇప్పటికి కూడా తప్పు. తెలంగాణ ప్రభుత్వం తన అధికారాన్ని వదులుకొని కాళేశ్వరం మీద మీరు సిబిఐకి ఇవ్వడే తప్పు. మీరు ఒకవేళ సిబిఐ అక్కడ వాళ్ళు మేము వచ్చి చేస్తామంటే మీరు ఇచ్చి మీ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి కదా, మీ ఏజెన్సీస్ ఉన్నాయి, మీ పోలీసు వ్యవస్థ ఉన్నది, మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. అక్కడ అటు వారేసి ఇంకా అది బీజేపీ చేస్తలేదు లేకపోతే ఇంకోటి చేస్తలేదు, ఇవన్నీ కూడా రాజకీయంగా పబ్బం గడుపుకొని ఎత్తుగడలే. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చేసిన విమర్శలలో అది ఒక విధంగా అయితే పాపిరెడ్డి గారు గత ఎంపీ ఎలక్షన్లో ఏదైతే జరిగిందో కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు దగ్గరలో ఓడిపోవడానికి కారణం ఎంపీ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకరికొకరు సహాయం చేసుకున్నాం, ప్రజల్లో కూడా ఒక టాక్ అయితే ఉంది. దాన్నే రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు అనుకోవచ్చు. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఇది వాస్తవాల కన్నా కూడా ఇవి ఆరోపణలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఒక పెద్ద పార్టీ, బీఆర్ఎస్ పోయి బీజేపీకి గెలిపేయండి మేము ఓడిపోయినా కూడా అని అనదు. ఎందుకంటే చిన్న పార్టీలు ఎవరైనా చిన్నవి ఉండి ఓట్లు తక్కువ ఉన్నప్పుడు మా ఓట్లు మీకు వేస్తాం, ట్రాన్స్ఫర్ చేస్తాం అని. తర్వాత రెండోది ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు చెప్పినంత మాత్రాన ఓట్ ట్రాన్స్ఫరింగ్ జరగడం అనేది సులభం కాదు. కాబట్టి ఇది ఒక విధంగా వాళ్ళకు అదృష్టం ఏంటంటే మా లెక్కలలో కూడా ఈవెన్ జైరాబాద్ కూడా బీజేపీ గెలిచేది. అక్కడ వాళ్ళు ఏదో సరిగ్గా మేనేజ్ చేసుకోకుండా వేయదు. కానీ మా లెక్కలలో 9 నుంచి 10 బీజేపీకి వచ్చేది ఉంటే అది అదృష్టవశాత్తు కాంగ్రెస్ 2 సమానంగా పంచుకునే. అప్పటికే ఒక విధంగా బీఆర్ఎస్ ఏమో అది ఎలక్షన్లోనే ఫిగర్ కాలేదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి బీఆర్ఎస్ పాత్ర లేదు పక్క వాళ్ళు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగినప్పుడు కూడా బీజేపీయే కొంత ఉండే, కానీ లాస్ట్ మూమెంట్లో కొంత కలిసి వచ్చి వాళ్ళకి సగం అయింది. కానీ అది అంతా ఉట్టింది. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి. బీఆర్ఎస్ ఎందుకు చేస్తున్నారు ఈ వాదన అంటే ముస్లిం ఓట్ల అంటే మైనార్టీ ముస్లిం ఓట్ల కోసం ఇది ఒక పెద్ద ఒక వెపన్. వీళ్ళు రెండొకటే ఎందుకు అక్కడ జూబ్లీ ఎలక్షన్స్ 1,30,000 ఓట్లు వాళ్ళే ఉన్నాయి. ఆ మైనార్టీ ఓట్ల కోసమే ఎంత చేస్తున్నారు. కానీ ఇంట్లో సిద్ధు కానీ నిజంగానే తప్పు చేసిన శిక్షించాలన్న ఆ తపన ఉంటే వాళ్ళు ఈ ఎలక్షన్స్ ఎందుకు చాలా 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఏం చేశారు వాడుకుంటా? ఈ 2 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. దాదాపు ఇంకో నెల అయితే 2 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మాట్లాడుతున్నారు, ఎలక్షన్ తర్వాత ఇంకోటి మాట్లాడతారు. ఇప్పటికైనా చేయమన్నారు. 11th నాడు ఏదో డెడ్ లైన్ పెట్టారు, లేకపోతే చేయండి, కేటీఆర్ అనేది చేయండి, లేదు కేసీఆర్ అనేది చేయండి. ఎవరు అర్థంటలేదు కదా. రైట్ సార్, పాపిరెడ్డి గారు మళ్ళీ వస్తారు. జనాలలో కూడా పెద్ద రిసీవ్ కాదు. రైట్, మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి గంగాపురం వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. బీజేపీ నేత వెంకటరెడ్డి గారు నమస్తే సార్. చెప్పండి వెంకటరెడ్డి గారు, ఏంటి బీఆర్ఎస్కి మీ మధ్య ఫెవికాల్ బంధం ఉందంట, చీకటి ఒప్పందం ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మీరు? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, రేవంత్ రెడ్డి మాటలకు అర్థం ఉండదు. ఇట్లా బజార్లో పోయేటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు చూడండి, అట్లా ఉంటుంది ఆయన మాటకి. అంతకంటే ఎక్కువ వర్డ్ నేను వాడను ఆయన గురించి. ఎందుకంటే మాటలు మాట్లాడడం తప్ప కార్యదీక్షత లేనటువంటి, బహుశా ఈ 75 సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించినటువంటి ముఖ్యమంత్రులు ఇది మొదటివాడు, బహుశా ఇతనే చివరివాడుగా కావచ్చు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మాకు ఫెవికాల్ బంధం ఉంది,
ఫెవికాల్ బంధము ఏ రకంగా ఉంటుందండి? ఫెవికాల్ బంధం కాళేశ్వరానికి సంబంధించినటువంటిది. మేము కూడా మా మంత్రులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారితో సహా అందరూ మాట్లాడినటువంటిది. అది ఒక ఏటీఎం అయింది అనేటువంటిది ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి సందర్భం. మేము దాని మీద దర్యాప్తు చేస్తామని చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నటువంటి అంశమే. మరి ఆ కేసును మీరు కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలియదు నాకు, లక్ష్మీనాథ్ గారు ఒక రిప్రజెంటేషన్ యాజ్ ఎంపీగా ఉన్నప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఢిల్లీలో హోమ్ మినిస్టర్ గారికి లెటర్ అడ్రస్ చేసినారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలనేటువంటిది ఆనాడు చేసి, మరి తను అధికారంలోకి వచ్చిన తర్వాత 22 మాసాలు అయిన తర్వాత ఇవాళ 20 మాసాలు అనుకోండి, 20 మాసాలు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకుండా మీరు పీసీ ఘోష్ కమిషన్ వేసి దాని మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రిపోర్ట్ స్టడీ చేసి ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే 20 మాసాల తర్వాత సిబిఐ మీరు ఎంక్వైరీ చేయండి అన్నారు. అంటే దీంట్లో మతలం ఏంటి? మీరు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులతో అయిన కాంప్రమైజ్ ఏంది? జరిగిన వ్యవహారాలు ఏంది? ఆ అంశములు ఏంది? మీరు వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయినారు? ఏ రకమైన అంశములు ఉన్నది వాళ్ళ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. మీరు మొత్తం కేసు అన్నా మొదలే సిబిఐకి ఇవ్వాల్సింది. మీరు సగం చేసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్లో అనేక అంశములు బయటకు వచ్చిన తర్వాత సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి, ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి, అవినీతికి సంబంధించిన అంశంలో పీసీ ఘోష్ కమిషన్ గారు ఎంక్వైరీ చేసి చెప్పడం జరిగింది. నేను అడుగుతున్న లక్ష్మీనాథ్ గారు, మీరు కూడా మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్తూ అంశము మీరేమనుకోవద్దు. అసలు పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మీరు ఎప్పుడైనా చదివినారా? రేవంత్ రెడ్డికి తెలుసా? టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఏదైనా రాష్ట్ర ప్రభుత్వము ఒక అధికారపూర్వకమైనటువంటి ఎంక్వైరీ ఆర్డర్ ఇవ్వాలనుకున్నప్పుడు సిబిఐ రకరకాల ఇవ్వడం జరిగినప్పుడు దేని గురించి ఎంక్వైరీ చేయాలని చెప్పాలండి. మీరు ఇవ్వండి, 7 రెఫరెన్స్ ఉన్నాయి. టెక్నికల్ గా 2 బ్యారేజీల మీద సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద మాత్రమే ఆర్డర్ చేసినట్టు తప్ప దీనిలో ప్రాజెక్టు కాలువల దగ్గర నుంచి దాని కొనుగోలుకు దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద అవినీతికి సంబంధించినవి కూడా ఎంక్వైరీ చేయాలా, దర్యాప్తు చేయాలనేటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేదండి, ఇప్పటి కూడా లేదు. సిగ్గుండాలి ప్రభుత్వానికి మాట్లాడేందుకు. కిషన్ రెడ్డి గారు రేపు 11వ తేదీ లోపల చెప్పాలని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అంటున్నాను. చెప్పమనండి, ఎక్కడ చెప్పమనండి, నా దగ్గర ఉన్నాయి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. చాలా టీవీలో మాట్లాడినది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం చెప్పాలా? టు ఇన్వెస్టిగేట్ కరప్ట్ మాల్ ప్రాక్టీస్, ఈజ్ దేర్ ఎనీ కరప్ట్ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ టోటో అని ఉండాలి కదా? చెప్పినాడా? చెప్పలే. సాంకేతిక పరమైన అంశాలు అక్కడికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీసీఏ చెప్పినటువంటి అంశముల మీద మాత్రమే హైకోర్టులో వాళ్ళు కేసు వేసుకున్నారు. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కోర్టుకు వెళ్ళినారు. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు స్టే చేసింది, ఆయన తెలుసో తెలియదో, ఇప్పుడు జ్ఞాపకం ఉందో తెలియదో. ఎంక్వైరీ స్పష్టంగా ఎప్పుడు జరిగినటువంటిది. నేను కరెక్ట్గా ఆ రోజు ఒక టీవీలో మాట్లాడిన, పొద్దున్నే నేషనల్ ఒక ఛానల్లో మాట్లాడడం జరిగినటువంటిది. ఆ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి తర్వాత ఏమిచ్చింది? దాంట్లో అవినీతికి సంబంధించినటువంటి లోపల ఎంక్వైరీ చేయడానికి వీలు లేదు, ప్రస్తుతానికి దాన్ని స్టే చేస్తున్నాము అన్నారు. మరి దేని మీద జరగాల? నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ డ్యామ్ రిపోర్ట్ ఇచ్చిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇనిషియేటివ్ తోని వెంటనే వచ్చి వాళ్ళు చేసినటువంటి ఎంక్వైరీ, దానికి సంబంధించిన అంశంలో లోపాలు ఉన్నాయి, ప్రాజెక్టులో డిజైన్లో లోపాలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్లో లోపాలు ఉన్నాయి, నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద హైకోర్టు ఎంక్వైరీ చేయమన్నది తప్ప మరి ఇంతకాలం ఏం చేస్తుండండి? ఆ కేసు ఏమైందండి? మీరు 42% ఏమో సుప్రీంకోర్టు దాకా పోతారు కదా, దాని మీద స్టే వేయించాలి కదా. ఏమి మాట్లాడకుండా ఇవల్ల జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నాం అనేటువంటి ఒక భయం చేత ముస్లింల ఓట్లు లాక్కోవడానికి, ముస్లింలను అటువైపు తిప్పుకోవడానికి, వాళ్ళని భయభ్రాంతులు చేయడానికి చేసేటువంటి ఒక కుట్ర పూరితమైనటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కలిగి ఉండడం అనేటువంటిది చాలా దారుణము. రైట్. అయితే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన కూడా మీకు సపోర్ట్ ఉంటుందంటూ కొన్ని వార్తలు నెంబర్ టూ ఇప్పుడు మీరు ఏ కేసులో ఎంక్వైరీ చేసినారు? గవర్నర్ గారి కేసు అంటున్నారు. గవర్నర్ గారు పంపించే ఏం అవసరం అండి? నిన్ను అరెస్ట్ చేసి 2 సార్లు కేసీఆర్ గొరగొర తీసి జైల్లో పెట్టినప్పుడు ఏమే గవర్నర్ గారు అవుతుంది చెప్పండి? దానికి అనుమతి ఏంటి? మీరు అనుకుంటున్నారు కదా ఈ ప్రభుత్వం అవినీతి చేసింది అనుకున్నప్పుడు, ఆధారాలు ఉన్నప్పుడు గవర్నర్ పర్మిషన్ ఎందుకండి? మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? జాతీయ స్థాయిలో జాతీయ కాంగ్రెస్ యొక్క అభిప్రాయాల మేరకు
మీరు ఎందుకైనా మంచిది, రేపు ఏ కాలం ఎట్లా వస్తుందో టీఆర్ఎస్ మీద యాక్షన్ తీసుకోకండి అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ మీకు. వాళ్ళకి బంధుత్వం ఉంది, మినబావుల బంధుత్వం ఉంది. రాజశేఖర పీరియడ్లో మీరు మంత్రులు, వాళ్ళు గెలిచినంత మీరు వాళ్ళు గెలిచినాక మీ ఎమ్మెల్యేలో దాంట్లో చేయని, మీ ఎమ్మెల్సీలో దాంట్లో చేయలేదు, మీ ఇద్దరు పీసీసీ ప్రెసిడెంట్లో దాంట్లో చేయలేదు, దేంట్లో టీఆర్ఎస్ లో. ఇప్పుడు వాళ్ళకి ఓడిపోయినారు, మీరు గెలిచినారు, మీ దగ్గరికి వాళ్ళు వచ్చినారు. మీ చుట్టేరుగా మీకుందా మాకుందండి. హుజూరాబాద్ లో గత ఉప ఎన్నికల టైంలో ఒకసారి గెలుపునకు మీకు కృషి చేసిందని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఎప్పుడు మాకేం కృషి చేస్తారండి, వాళ్ళకి అడ్రస్ లేకుండా పోయినారు. వాళ్ళు ఇంతవరకు గెలిచినటువంటిది చెప్పండి, గెలిచినటువంటిది మొన్న ఎక్కడో కంటోన్మెంట్ లో గెలిచినట్టున్నది. అది కూడా మా క్యాండిడేట్, బలమైన క్యాండిడేట్ అక్కడ చేరినాడు కాబట్టి అతను గెలిచేటువంటి అవకాశం ఏర్పడ్డది. వాళ్ళకి డిపాజిట్ రాలే. దుబ్బాకలో డిపాజిట్ వచ్చిందా, హుజూరాబాద్ లో డిపాజిట్ వచ్చిందా, ఎక్కడ వచ్చింది, నాగరేజ్ సాగర్ లో డిపాజిట్ వచ్చిందా? డిపాజిట్ రాని పార్టీ అండి అది. ఏదో గెలవంగానే అబద్ధాలు అని గెలవంగానే వాళ్ళు అధికారంలో మేము ఏదో గెలిచినామని అనేటువంటి పద్ధతుల ఆయన మాట్లాడితే అర్థం పడతా ఉండాలి కదండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిచిండ్రా? ఎమ్మెల్సీ హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో వాళ్ళ 6వ ప్లేసు, వరంగల్ సీట్లలో 7వ ప్లేసు. కాబట్టి వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు లేదు, ఏంటంటే నోటుకు వచ్చింది మాట్లాడడం. రెండవది, విద్యుత్ శక్తి కొనుగోలు విషయంలో ఎందుకు మీరు రిపోర్ట్ చేయలేదు? కేటీఆర్ కు సంబంధించినటువంటి ఈ కామర్స్ కేసులో ఎందుకు మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు? గొర్రెల కేంద్రాన్ని, గొర్రెల కొనుగోలుకు సంబంధించిన ఎందుకు ఛార్జ్ షీట్ చేయలేదు? డ్రగ్స్ కేసులో మీరు ఎందుకు చేయలేదు? ఫోన్ ట్యాపింగ్ లో మీరు ఎందుకు చేయలేదు? ఒక్క కేసు. వెంకటరెడ్డి గారు ఇంకొకటి కూడా చెప్పారు, రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ గంజాయితో దొరికిన వారు రౌడీలా, మీరు నవీన్ యాదవ్ ని రౌడీగా ప్రొజెక్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ, ఆయన రౌడీ ఎలా అవుతారని ప్రశ్నించారు. చెప్పాలి కదా, మరి ఆ కేసు ఏదో చెప్పాలి కదా. ఎవరు రౌడీలో, బీఆర్ఎస్ నాయకులలో ఎవరు రౌడీలో చెప్పి కేసు ఎఫ్ఐఆర్. నేను ఒక్కటే అడుగుతున్నా వాళ్ళ సూటిగా, 2 సంవత్సరాలు అవుతుంది. వచ్చే నెల 7వ తేదీకి రాష్ట్ర ప్రభుత్వము అది ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ఎఫ్ఐఆర్ జారీ చేసిందా చెప్పండి. మీకు కాంప్రమైజింగ్ ఫార్ములా అయింది బీఆర్ఎస్ పార్టీతోని. ఢిల్లీలో చక్రం ఆడిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. మీరు రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఎట్ ఎనీ కాస్ట్ మీరు బీఆర్ఎస్ ను బతికించుకోవాలా, బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను బతికించుకోవాలా. వాళ్ళు బతికితేనే మళ్ళీ అధికారంలోకి పోటీ ఉంటుంది. లేకపోతే వాళ్ళు కానీ అంతర్ధానం అయితే మన ఇద్దరి మధ్యన పోటీ జరిగితే, కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఇస్తే ఒక్క 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 దమ్ముతో వాళ్ళు మనల్ని బీజేపీ పార్టీ ఖతం చేస్తుంది అనేటువంటిది వాళ్ళకు 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంశంలో చెప్తున్నారు వాళ్ళు. వెంకటరెడ్డి గారు, మీకు కొంచెం ఆడుగా అనిపించట్లేదు ఇలా చెప్పటానికి? ఇప్పుడు 2 జాతీయ పార్టీలు ఎక్కడైనా ఒక వేవ్ లెంత్ లో ఆపోజిట్లో కొట్లాడే అవకాశం ఉంది, కానీ మీకు శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు. కానీ ఎక్కడైనా కూడా ఇద్దరు మిత్రులతో ఒకేసారి కేంద్రంలో మీరు చెప్పేది కొంచెం కరెక్ట్ అవ్వట్లేదు ఎక్కడో. ఎక్కడ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభియోగం వేస్తుందో దానిలో నిజం ఉన్నా లేకపోయినా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టు కాంగ్రెస్కిను బీఆర్ఎస్కి సంబంధం ఏ రకంగా ఉంటుంది? తెల్లారు లెగిస్తే వాళ్ళిద్దరికి పంచాయతీలా సరిపోతుంది కదా. పంచాయతీ ఏం పంచాయతీ అండి అది పంచాయతీ కాదు, మన కాదు. అండర్స్టాండింగ్ లో కొట్లాడుకునేటట్టు ఒక అవగాహన ఒప్పందము, భార్య భర్తలు రోజు కొట్టుకున్నట్టుగా ఉంటుంది, అంతకంటే వ్యవహారం లేదు. వాళ్ళకి మాకేం సంబంధం అండి? కాంగ్రెస్ తో మాకేమైనా కుదురుతుందానండి? కాంగ్రెస్ కు మాకు ప్రధాన శత్రుత్వం ఉంటుంది, వాళ్లకు మాకు అసలు పడదు. టీఆర్ఎస్ రేపు ఎవరితో అడ్జస్ట్ అవుతుంది ఎవరితో కాదు అనేటువంటిది కొద్దిగా అది వేరే సంగతి. దాన్ని కొంత ఆలోచించడానికి రాజకీయ పార్టీలు, జాతీయ పార్టీలకు అవకాశం ఉంటే ఉండవచ్చు, అది మాకు సంబంధం లేదు. కాబట్టి ఇవాళ మేమేంటి, ఒకవేళ మీరు అప్పుడు రాసి పెట్టుకోండి, ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అర్ధాంతరంగా ఎగ్జిట్ అయితే కాంగ్రెస్కు నష్టం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. అది మా మీద ఒకటి తుపాకి పెట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎప్పుడు ఎంక్వైరీ చేస్తారండి? కాబట్టి వల్ల ఒక్కటేందంటే, మతపరమైన ఆయన మాట్లాడుతున్నాడు అజారుద్దీన్ ఫార్ములా టోటల్ గా ఫెయిల్ అయింది. ఇలా అజారుద్దీన్ ని తీసుకురావడం వల్ల మొత్తం హిందూ ఓట్లన్నీ కూడా పోలరైజ్ అవుతుంది. నేను పోతున్నాను కదా, నేను ప్రచారాలకు వెళ్తున్నాను కదా, మాకు చక్కగా చేసిండు ఆయన. హిందూ ఓట్లు పోలరైజ్ అవుతున్నాయి. పోలరైజ్ అయిన తర్వాత ఈ అభివృద్ధి నమూనా ఎవడేం చేసిండు ఉండదండి. ఈ రాజధానిని దక్కించుకోవాలా, ఆ జూబ్లీస్ ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు హిందూ ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఒక చూపు చూస్తున్నటువంటి ఒక సందర్భం కనబడుతున్నటువంటిది వల్ల. సో ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి జూబ్లీస్ లో విజయడంగా మోగిస్తారు మీరు బలంగా నమ్ముతున్నారు? అయితే బ్రహ్మాండంగా వారం రోజుల నుంచి నమ్ముతున్నారు. అంతకుముందు కొద్దిగా మాకు అనుమానం ఉండే, వారం రోజుల నుంచి నమ్ముతున్నారు. రైట్ సార్, భవిష్యత్తులో జరగబోతుంది. ఎస్ సార్, మళ్ళీ వస్తా సార్ మీ దగ్గర, మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి బీఆర్ఎస్ నేతతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్.
నమస్తే అండి, పెద్దలందరూ నమస్తే. రామ్మోహన్ గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్లో ఎల్కుర్తి గ్రామంలో సూటిగా సవాలు విసురుతున్న మీడియా మిత్రులను కూడా ఇదే విషయాన్ని రేపు వార్తల్లో రాయాలి. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో పర్యటనకు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం గా మారింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా మీరు ఎన్నోసార్లు ఈ రాష్ట్రంలో మాట్లాడారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలడం 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఈ రోజు గోదావరిలో కలిసిపోయినాయి. దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేసి నివేదిక తెప్పించి కేసీఆర్, హరీష్ రావు దోషులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఇస్తే ఆ విషయాన్ని అసెంబ్లీలో చర్చించి సిబిఐకి పంపించినాం. సెప్టెంబర్ 1 నాడు కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్, హరీష్ మీద సిబిఐ కేసులు కట్టి అరెస్టు చేయమని మేము పంపించినాం. కిషన్ రెడ్డి గారు అంతకుముందు అన్నారు, మాకివ్వండి సిబిఐకి 48 గంటల్లో తండ్రి కొడుకులను చెర్లపల్లి చెంచల్ కూడా జైలుకు పంపిస్తామని. నేను ఈనాడు సూటిగా సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డి గారికి, మీరు చెప్పింది నిజమైతే, మీరు కేసీఆర్ కు లొంగిపోకపోతే, ఒక్కటి కాకపోతే, బీఆర్ఎస్ బీజేపీ ఫెవికల్ బంధనం ఒక్కటి కాకపోతే ఎప్పుడు అరెస్టు చేస్తారో 11 తారీఖు లోపల సిబిఐ ఎఫ్ఐఆర్ చెయ్యాలి, కేసీఆర్, హరీష్ ను అరెస్టు చెయ్యాలి. ఏంటండి మీ ఫెవికాల్ బంధం ఏంటి, ఏమంటారు మీరు? రేవంత్ రెడ్డి మతిశుద్ధి తప్పి మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని శల్య సారథ్యం రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పినాం మనం. ఆయనకు పరిపాలన చేతగాక అవాకులు చెవాకులు పేరు, రాజకీయ కక్షపూరిత ఆరోపణలు, ఇంకోటి కుట్రపూరిత ఆరోపణలు. ఇందులో ఒకటి మనం ఈ జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్లస్ భారతీయ జనతా పార్టీ కలిసి ఒక కుట్రకు తెరలేపారు. ఎంఐఎం అభ్యర్థిని పెట్టకుండా అసదుద్దీన్ ఓవైసీ గారిని కాంగ్రెస్ వైపు తీసుకొని ఆ యొక్క హిందూ ఓట్లను రెచ్చగొట్టి ఈ హిందూ ఓట్ పోలరైజేషన్ జరగాలి, భారతీయ జనతా పార్టీ ఓట్లు అభ్యర్థి ఎక్కువ గెలిస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని 10 సంవత్సరాల పాటు మీతో అంటగాగి దోస్తు మేరా దోస్త్ అని పాట పాడిన అక్బరుద్దీన్, అజరుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ ని ఎందుకు మీరు వదిలేశారు? మీరు వాళ్ళని వదిలేశారా, వాళ్ళు మిమ్మల్ని వదిలేశారా? ఎక్కడ చెడింది మీకు? ఓవైసీ గారిని ఎవరు ఎక్కడ వదిలేయలేదు. ఆయన ఎక్కడ లబ్ధి చేయకూడదు అక్కడ వెళ్తాడు, దాంట్లో పెద్ద విషయమే లేదు, అందరికి తెలిసిన విషయమే. హైడ్రా విషయంలో వాళ్ళ కళాశాలలో అన్ని కూలగొట్ట కూడా పెట్టుకున్నాడు కాబట్టి అటువైపు పోయి ఉండవచ్చు. ఇంకోటి ఇందుట్లో మళ్ళీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ నాయకత్వాన్ని ధ్వంసం చేయాలంటే ఈ ఓవైసీ అటువంటి ట్రంప్ కార్డు వాడుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఓవైసీని వైపు తిప్పుకొని కాంగ్రెస్ ను మజ్లిస్ మా వైపు ఉందని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ ఈ మజ్లిస్ అనే బూచిని చూపించి భారతీయ జనతా పార్టీ హిందూ ఓట్లను రెచ్చగొట్టి ఆ ఓట్లను బీజేపీకి మళ్ళేటట్టు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఇప్పుడు లంగాల దీపక్ రెడ్డి పెద్ద అభ్యర్థి ఏం కాదు, భారతీయ జనతా పార్టీ అక్కడ అంత సినిమా లేదు, అనుకున్నంత పరిస్థితి లేదు. అక్కడ కేవలం ఈ ఓవైసీ అనే బూచిని ఇక్కడ పెట్టుకొని ఆ బూచిని చూపించి హిందూ ఓట్లను పోలరైజ్ చేసుకొని అక్కడ వాళ్ళు హిందూ ఓట్లు అక్కడ వేసుకుంటే అది బీఆర్ఎస్ పార్టీ నష్టం జరుగుతుంది అని మీరు భావిస్తారు. కాకపోతే ఇవన్నీ కళలు కూడా నెరవేరే పరిస్థితి లేదు. అక్కడ పూర్తి స్థాయి మైనార్టీ ఓట్లు కూడా ఈరోజు అందరూ చాలా క్షుణ్ణంగా గమనిస్తా ఉన్నారు. మీరు అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిన మాత్రాన మైనార్టీ ఓట్లు అక్కడ పోతాయని, ఓవైసీ గారు చెప్పినంత మాత్రాన మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ గుత్తగా ఓట్లు వేస్తా అనేది భ్రమ మాత్రమే. ఎందుకంటే హైదరాబాద్ ఓటర్లు చాలా కీలకంగా చాలా తెలివితోటి ఉన్నారు. వాళ్ళు అన్ని ఓపెన్ గా మాట్లాడుకుందాం. మైనార్టీలు ఆ బ్రదర్స్ ఇద్దరిని కాదని, ఓవైసీ బ్రదర్స్ ఇద్దరిని కాదని మీరు చెప్పిన వాళ్ళు కోటేసే అవకాశం ఉందంటారా? నిజంగా వాస్తవంగా జరిగే పని? తప్పకుండా 100% ఉంది. నేను మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. జూబ్లీస్ మైనార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక మీడియా ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు వినండి, ఒక్కసారి వినండి. మీరు మీకు అర్థమైతే పొజిషన్ ఏంది అర్థమవుతుంది. ఫిజిబుల్ గా హైదరాబాద్ కనిపిస్తుంది కాబట్టి ఒక రాజాసింగ్ తప్ప అక్కడ ఏం చెప్తా ఉన్నాడు ఎంతవరకు ఇది ఒక్క సెకండ్ వినండి ఇది. సో ఇప్పుడు జూబ్లీస్ నియోజకవర్గం కిందకే వస్తుంది అంతా కూడా. ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నికలు వచ్చినాయి. సో ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా బరిలో ఉన్నాయి, పోటీ చేస్తున్నాయి. అంటే చాలా మంది పోటీ చేస్తున్నారు, 3 మధ్య పోటీ ఉంది. ఈ ముగ్గురిట్లల్లా ఎవరి వైపు ఎక్కువ కోపకూడదు? టిఆర్ఎస్ చూడండి. ఎందుకు టిఆర్ఎస్? ఇప్పుడు సీఎం ఉన్నాడు, వాగ్దానం ఏం చేసిండు? ఏం వాగ్దానం చేసిండు? రామ్మోహన్ గారు,
గల్లీకి ఒక్కొక్క మైక్ పెడితే ఒక్కొక్కరు తమ అభిప్రాయాలు చెప్తారు. ఆయన ఏం చెప్తున్నారు, మైనార్టీ మొత్తం ఇంటర్వ్యూ చెప్తే ఆయన ఏమంటున్నాడు, ఏం వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు, వాగ్దానం చేసినవి నెరవేరిస్తేనే కదా ఇక్కడ రావాల్సింది, మళ్ళా ఓటు ఎందుకు అడుగుతున్నాడు అంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధమా నిజమా, దీనికి సమాధానం చెప్పి అంటున్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజమైతే అన్ని అమలు కావాలి, అబద్ధమైంది కాబట్టి ఇక్కడ అమలైతే లేవు కాబట్టి వారు ఓటు అడగడానికి వాళ్ళకి నైతికంగా హక్కు లేదు. అజరుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రం మైనార్టీలు గంపగుతుగా ఓటాలేం లేదు. మైనార్టీకి లబ్ధి చేకూరిస్తే తప్పితే ప్రజలందరికీ విషయాలు అన్ని లబ్ధి కూరితే మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని క్లియర్ కట్ గా చెప్తున్నాడు ఆయన. అభ్యర్థి ఎవరైతే ఓవైసీ గారు చెప్పినంత మాత్రం మేము ఓటేసే పరిస్థితి లేదంటున్నాడు ఆయన. కాదండి, ఇవన్నీ రేవంత్ రెడ్డి ఈ కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుడు బంద్ చేసి ఆయన చెప్పింది ఏంది, ఏం చేసిండు, ఏం ముఖం పెట్టుకో అడుగుతారు, మహిళలు అడుగుతారు, అయ్యా తులం బంగారం ఎక్కడుంది, బయట టాక్ అయితే ఒకటి బాగా నడుస్తుంది రామ్మోహన్ గారు. బయట ఎక్కడైతే కేసీఆర్ గారు ఉన్నారో జూబ్లీ హిల్స్ సంబంధించి మీ గత మంత్రివర్గం కానీ గత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదో అది చెప్పకుండా దోశలు వేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఏదో చేయడం అనేది అసలు దిక్కుమాలిన చర్యగా కేసీఆర్ ఫైర్ అయ్యారని, కేటీఆర్ మీద ఫైర్ అయ్యారని బయట ఒక టాక్ అయితే నడుస్తుంది. వాస్తవం ఉందా? జూబ్లీ హిల్స్ లో పోటీలో టీఆర్ఎస్ చేతులు ఎత్తేస్తుందని ఆరోపణలు. క్షేత్రస్థాయిలో అందరికంటే ముందు వినండి లక్ష్మణ గారు, క్షేత్రస్థాయిలో అందరికంటే ముందు ప్రచారం స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోయింది. గల్లీ వాడ బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ కలవడం జరుగుతుంది. మాగంటి గోపీనాథ్ గారు అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చినారు. అద్భుతమైన ప్రగతి సాధించి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జూబ్లీహిల్స్ మంచి అభివృద్ధి చెందింది. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం చేయదలుచుకుంటే ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి ఓటు అడగడానికి హక్కు లేదు, నైతిక హక్కు లేదు. చేసిందంతా కేసీఆర్ గారే. పెన్షన్ 4,000 ఇస్తాను కదా, ఎక్కడ పోయింది? 2 ఎక్కడ పోయింది? మా స్కూటీ ఎక్కడ పోయింది అడుగుతున్నాడు. నవీన్ యాదవ్ రౌడీనా, డ్రగ్స్ గంజాయితో దొరికిన వాళ్ళు రౌడీనా అని అడిగారు రేవంత్ గారు. రేవంత్ నోటికి హద్దు లేదండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు, విలువ ఉండదు, చదువుకోలేదు, తెలివి లేదు. అది ఎటు తిరిగి దొంగ దారిలో పడ్డ రాజకీయాల్లోకి వచ్చి సూట్ కేసులు మోసి పిసిసి ప్రెసిడెంట్ అయి, ఎమ్మెల్సీ అయి, ఎంపీ అయి, ఎమ్మెల్యే అయి, మళ్ళా ముఖ్యమంత్రి అయి రాష్ట్రం మీద కూర్చొని కాంగ్రెస్ సీనియర్ నాయకుల నెత్తి మీద తైతక్కలు ఆడుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియదు, కాంగ్రెస్ పార్టీ లైన్ తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రాజకీయాల్లో ఎట్లా మెల్లగాల హోందాతనం లేదు. కేవలం మైనార్టీలను బుజ్జగిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అనుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలిచి పక్కకు పెడితే డిబేట్ పోయే పరిస్థితి ఉంది అనేది. ఆయన ఏమనుకుంటున్నాడు పాపం నవీన్ యాదవ్ బీసీ బిడ్డ ఈ రోజు దురదృష్టవంతుడు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసి అడిగిండు ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. ఆయన ఏం చెప్తున్నాడు మైనార్టీ నాయకుడు అంటే, నవీన్ మంచోడే ఉండవచ్చు, తప్పులేదు, మంచి పిల్లగాడే, కానీ ఆయన మోస్తున్న జెండా ఎటువంటి దొంగల పార్టీ జెండా మోస్తున్నాడు. ఆ పార్టీని చూసి ఓటు వేయాలి, మేము వేయమని చెప్తున్నాడు క్లియర్ గా. మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కి వచ్చేది కల్లా వీళ్ళు కేవలం కుట్ర. మీరు కూడా ఎందుకు వన్ సైడ్ గా మాట్లాడతారు? ట్రాన్స్పరెంట్ గా మాట్లాడండి. అదొక దొంగల పార్టీ అన్నప్పుడు కేసీఆర్ గారు వెళ్ళి సోనియా గాంధీ దగ్గర కూర్చుని తెలంగాణ కావాలి, నేను మీతో సంపూర్ణంగా సహకరిస్తానని మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత తూచ్ అని చెప్పింది మీరు కదా. వాళ్ళని ఎందుకు దొంగల పార్టీ అంటారంటే ఏం చెప్తారు? యుద్ధంలో వినండి 5.5 దశాబ్దాలు చాలా మంది యోధులు, మేధావులు, అపర చాణక్యులు కూడా అందరు తెలంగాణ ఏది కూడా సక్సెస్ కాలేదు. యుద్ధం చేసేటప్పుడు ప్రత్యర్థి యొక్క దృష్టి మరల్చడానికి 196 పాచికలు వేస్తాం మనం. అది కూడా పాచికలు ఒక భాగమే సోనియా గాంధీ గారు కలవడం. మాకు అంతిమ లక్ష్యం కేసీఆర్ గారు లక్ష్యం ఏంది? 5.5 దశాబ్దాలుగా నెరవేరని కళ నెరవేర్చాలని కేసీఆర్ గారు లక్ష్యం పెట్టుకున్నాడు. సంపన్న వర్గాలు ఏకం చేసిండు. ఆ యుద్ధ రీతిలో విభిన్న పాచికలు వేసిండు, తెలంగాణ తీసుకొచ్చిండు. అంతేగాని సోనియా గాంధీ ఇవన్నీ ఉండవండి. యుద్ధంలో మీరు భలే చెప్తున్నారు, మహాభారతం బాగా చదివారు. మీరేస్తేనేమో పాచికల, ఎదుటి వాళ్ళు వేస్తేనేమో కుయుక్తుల, ఎలా చెప్తారు అలా? మీరు 100% సిద్ధాంతపరమైనటువంటి బేస్తోన పోవాలి. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు కూడా విచిత్రం కాకపోతే ఇది ఎంత విచిత్రం ఇది? కాంగ్రెస్ పార్టీ ఓవైసీని భూషణ్ పక్కకు పెట్టుకొని హిందూ ఓట్ల రెట్టి బీజేపీ మలిపించి బీఆర్ఎస్ ను
ఓడగొట్టే ప్రయత్నం చేసి ఇదిగా చేయాల్సింది. నీ శక్తి ఏందో నీ పని ఏందో చెప్పుకో. అతను బీజేపీ కేసులా, కాంగ్రెస్ కేసులా, కమ్యూనిస్టుల కేసులా, బీఆర్ఎస్ కేసులా అనేది ఓటర్ నిర్ణయించుకుంటాడు. కానీ పిక్చర్ అయితే క్లియర్ గా కనబడుతుంది రామ్మోహన్ గారు. మీరందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు మీరు వాళ్ళు పొత్తని వీళ్ళు అంటారు, వాళ్ళు మీరు పొత్తని మీరు అంటారు, వీరు వాడు పొత్తని మీరు. ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది. మీ అందరికీ కూడా ఒక సరైన తీర్పు అయితే ప్రజలైతే ఇస్తారు. ఇక్కడ మనం ఒకటి చెప్పాల్సింది, 22-23 నెలలుగా రేవంత్ రెడ్డి చేసినటువంటి పరిపాలన, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా లేవా, అవి ఎంతవరకు పథకాలు అమలవుతున్నాయి అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. పేపర్లో వస్తుంది, మీడియాలో వస్తుంది, అందరు కూడా అవగాహన ఉంది. పెన్షన్ ఇస్తాన్నావు రావట్లేదు, 2,500 ఇస్తాన్నావు ఇవ్వట్లేదు, 500కే సిలిండర్ అన్నావు ఇవ్వట్లేదు, స్కూటీలు అన్నావు ఇవ్వట్లేదు. మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా రామ్మోహన్ గారు, మళ్ళీ మనం కూర్చుంటాం డిబేట్ లో. ఇదే ఒక్కసారి దీనికైతే క్లారిటీ చెప్పండి. మీరు ఇప్పుడైతే మేము గెలుస్తున్నామని బల్ల గుద్ది చెప్తున్నారు. ఒకవేళ మీరు గెలవకపోతే, కాంగ్రెస్ గెలిస్తే మీ నోటితోనే మీరు అధికారంలో వాళ్ళు ఉన్నారు, పోలీసులందరూ వాళ్ళకే సపోర్ట్ చేశారు, రకరకాలుగా మీరే మాట్లాడతారా రేపు ఓడిపోతే? మీరు ఒక్క విషయం మనం గమనించాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అక్కడ, మేము పూర్తి స్థాయిలో మా శక్తి అంతా అక్కడ పెట్టి పోరాటం చేస్తా ఉన్నాం. విజయం ఎవరు భరిస్తారు అనేది ప్రజల చేతుల్లో ఉంది. వాళ్ళు విజయం మా వైపు ఇస్తారని ప్రగాఢ విశ్వాసంతో పనిచేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు అన్నట్టుగా ఏమైనా రిజల్ట్ తారుమారు అయినప్పుడు ఆ ఓటమికి విశ్లేషణ చేసుకున్న తర్వాత ఎక్కడ పొరపాటు జరిగిందని అదే విషయం మాట్లాడతాం తప్పితే ఎవరి మీద బట్టగలిసి మిగతా వాడు మేము ఎక్కడ తప్పు జరిగిందని ఎక్కడ గుర్తుపెట్టి సాధించినా తర్వాత విశ్లేషణ జరుగుతుంది. అపజయం పాలైన తర్వాత విశ్లేషణ జరుగుతుంది. విశ్లేషణలో ఏం జరిగింది, మనం ఎక్కడ ముందంజలో ఉన్నాం, ఎక్కడ వెనుకంజ ఉన్నాం. ఇప్పుడు అన్న చెప్తాను, వెంకటరెడ్డి చెప్పిండు, వినండి, వెంకటరెడ్డి ఏం చెప్పిండు, వారం వరకు మాకు నమ్మకం లేకున్నది, ఇప్పుడు నమ్మకం వచ్చింది అంటున్నాడు. వారం కింద ఎందుకు నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం వచ్చిందంటే మనం ఎట్లా చెప్పగలుగుతాం? అది వారి యొక్క పార్టీ పనితీరు, వాళ్ళ విశ్లేషణ అట్లా ఉంది కాబట్టి వారు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎన్నికల తర్వాత దాని విశ్లేషణ బట్టి జరిగిన శివలాల్ గారితో మాట్లాడి దగ్గరికి వస్తాను. శివలాల్ గారు చాలా ఒక్క నిమిషం, అన్ని శోధించిన తర్వాత ఏం మాట్లాడి నిజప్పుడు కూడా కేవలం రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు బీఆర్ఎస్ పార్టీ చేయరు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శివలాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివలాల్ గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. శివలాల్ గారు, ఏంటి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా బీజేపీ బీఆర్ఎస్లో కోపం కట్టలు తెంచుకుంది. మరి మామూలుగా కాదు, ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఘాటైన వ్యాఖ్యలు వాళ్లే కాదు అధికార ప్రతినిధులు నేతలు కూడా చేస్తున్నారు, మీరు కూడా చూశారు. ఏమంటారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న రామ్మోహన్ గారికి, వెంకటరెడ్డి గారికి, పాపిరెడ్డి గారికి కూడా నమస్కారం. అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు అందరూ చెప్పినట్టే 22 మాసాలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ఉండే, సెకండ్ హాఫ్ లో వరకు అది బీఆర్ఎస్ అయిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి పూర్తిగా చేయలేదు. వాళ్ళు నిజంగా కూడా ఆలోచిస్తే మాట్లాడే నైతిక హక్కు ముందు తెలంగాణలో లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి తల పైన 1,50,000 రూపాయల అప్పు చేసి పెట్టింది ఒకటి. రెండోది, కారేమో షెడ్లో పోయింది, కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఇక మిగతా మాట్లాడే కేటీఆర్ లేదా హరీష్ రావు ఇంకా మిగతా నాయకులు మాట్లాడేది మొత్తానికి ఏదో ఉన్నామా బరిలో ఉన్నామా అనే రకంగానే మాట్లాడుతున్నారు. ఎవరన్నా సెకండ్ లైన్ లీడర్షిప్ కొంచెం క్యాడర్ మట్టుకు ఇంకా మేము భ్రమల్నే ఉన్నాము, కేసీఆర్ మళ్ళీ వస్తాడనే మాట మీరు అందరి గురించి చెప్పారు. కవిత గారి గురించి ఎందుకు చెప్పట్లేదు? కవిత గారు మీతో టచ్ లో ఉన్నారా ఏంటి? కవిత ఆల్రెడీ గేమ్ లెక్కని టిఆర్ఎస్ బిఆర్ఎస్ పక్కకు జరిపేసారు. కవిత గన్ మొత్తం టిఆర్ఎస్ బిఆర్ఎస్ మీద పెట్టింది, హరీష్ రావు మీద టార్గెట్ పెట్టింది ఆమె. ఇవాళ భయం వాళ్ళకు ఉంది. ఇప్పుడు కవిత ఆల్రెడీ లైన్ లో లేకుండా పక్కన పోతుంది. ఆమె టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో లేదు. ఆమె మొత్తానికి ఆమె ఆర్గనైజేషన్ ఏదైతే పెట్టుకుందో అదే ఆర్గనైజేషన్ జెండా పెట్టుకొని ఆమె ముందుకు పోవడం జరుగుతుంది. ఆమె కూడా ఇప్పుడు ఓపెన్ గా చెప్పడం జరిగింది, 1,200 మంది అమరవీరులు ఉంటే మేము 300-400 మందినే సెలెక్ట్ చేసాము. మా నుంచి తప్పు జరిగింది, మా నుంచి అపరాధం జరిగింది, అమరవీరుల స్తూపం దగ్గర పోయి తప్పు అని క్షమించమని చెప్పి ప్రజలను వేడుకోవడము, లేకపోతే అమరవీరుల కుటుంబాలను వేడుకోవడము, ఇదంతా
మొత్తానికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి ఇది మైనస్ పాయింట్. ఎందుకంటే స్వయాన కేసీఆర్ బిడ్డ ఒప్పుకుంటుంది అన్నమాట. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ ఏది చెప్తే అది జనాలలో టిఆర్ఎస్ మీద ఖచ్చితంగా అది యాంటీ పోతుంది అనేది బీఆర్ఎస్ వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు కేటీఆర్ కనీసం రక్షాబంధన్ వస్తే రక్షాబంధన్ కట్టించుకోకుండా పారిపోయిందంటే ఇంకా ఆయన ఆలోచించు కేటీఆర్ కవిత ఫేస్ చూడడం కానీ కవితను ఫేస్ చేయడం కానీ చేయలేకపోతుంది. ఇది జరుగుతున్న విషయం. ఇంకా పోతే జూబ్లీ సెలక్షన్ పరంగా ఆలోచిస్తే ఎవరైతే నవీన్ కుమార్ యాదవ్ ఎవరైతే చిన్న శ్రీశైలం కొడుకున్నాడో ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో మొన్న గత ఎలక్షన్ లో జాయిన్ కావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారనే ఉద్దేశంతో పార్టీలో జాయిన్ కావడం. దానికి ముందు ఎంఐఎం బీ ఫామ్ తోని ఆయన నిలబడిండు. అక్కడికి వస్తే ఎవరైతే మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజరుద్దీన్ గారు సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్ లో వచ్చి నవీన్ యాదవ్, ఫోర్త్ ప్లేస్ లో బీజేపీ క్యాండిడేట్ ఉండడం జరిగింది దీపక్ రెడ్డి. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కి పోతే మళ్ళీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఫింగరింగ్ చేసి కాకా మామ చాచా అని అసదుద్దీన్ ఓవైసీని అక్బరుద్దీన్ ఓవైసీని పట్టుకొని కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ మొత్తానికి బీఫామ్ రానియకుండా ఆపితే నవీన్ కుమార్ యాదవ్ ఇండిపెండెంట్ చేసిన అని చెప్పి ఆయననే స్వయాన చెప్పడం జరిగింది. వీళ్ళ వల్లనే నాకు ఎంఐఎంకే సెకండ్ టికెట్ ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తుండే. ఆ తర్వాత అప్పుడు కూడా దీపక్ రెడ్డి ఏదైతే బీజేపీ క్యాండిడేట్ ఉందో థర్డ్ ఫోర్త్ ప్లేస్ లోనే ఉన్నాడు తప్ప పైకి ఏం రాలేదు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అజరుద్దీన్ ని పక్కన చెప్పి నీకు ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి చేస్తామని చెప్పి ఆయనకు మాట ఇచ్చి ఆయనకు నచ్చ చెప్పి ఈ రోజు నవీన్ కుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. బీ ఫామ్ ని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా ఆయన అభ్యర్థిగా ఉండడం జరిగింది. గత 3 సంవత్సరాల ఏదైతే అనుభవం ఉందో నవీన్ కుమార్ యాదవ్ కి, ఆ అనుభవంలో ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్లకు లేదు. ఎందుకంటే నవీన్ యాదవ్ అక్కడ లోకల్ పిల్లోడు, దాంతో పాటు ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ పరంగా అటు మహిళలకు కానీ లేకపోతే స్కూల్ పిల్లలకు కానీ లేకపోతే స్కూల్ అభివృద్ధి చేయడం కానీ కొంతమందికి ఫీజు కట్టి చదివడం. బీజేపీ నేత కిషన్ రెడ్డి గారిది ఒక బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. వచ్చిన తర్వాత వరంగల్లో ఎల్కుర్తి గ్రామంలో 2014లోనే 2017లోనే సైనిక్ స్కూల్ మంజూరు చేశాం మేము. కానీ దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు మాట్లాడుతా ఉంది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సహకరించని కారణంగా ఇప్పటికి కూడా సైనిక్ స్కూల్ మంజూరై ఉన్నది తెలంగాణ. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు, దానికి సంబంధించి కేబినెట్ రెడీగా ఉంది. ఇలా ఏం చేయాల్సింది లేదు, ఇలా గవర్నమెంట్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి మేమైతే తప్పకుండా నవోదయ విద్యా సంస్థలను మేమే ఆల్రెడీ కేబినెట్ అప్రూవల్ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్ కేబినెట్ లో ఫైనల్ అయిపోతే అది వచ్చేస్తుంది. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ అంటారు. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఈ దేశంలోనే మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో సంస్థను మంజూరు చేశాం, నిధులు కేటాయించాం. ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ నిర్మాణం పని పూర్తయిపోయింది. ప్రధానమంత్రి గారు స్వయంగా నేను ఒక్కటే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా వాళ్ళు ఈరోజు బోర్డులు పెడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసింది ఈ 5 నెలల్లో ఇవన్నీ బోర్డులు పెడుతున్నారు. ఎంత అబద్ధం అంటే ప్రజలు నవ్వుకుంటారు అనే సిగ్గు కూడా వాళ్ళకి లేదు. ప్రజలు అసహించుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవన్నీ చేశారని ప్రజలుగా చెప్పుకుంటారో నాకైతే అర్థం కాలేదు. రైట్, ఏ ఒక్కటి కూడా మీరు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చకుండా మళ్ళీ ఎలా వెళ్తారు, ఎలా ఓట్లు అడుగుతారు, మీకు సిగ్గుందా అని అడుగుతున్నారు. ఇస్తా సార్ మీకు ఇస్తాను సార్. వెంకటరెడ్డి గారు కాసేపు ఇస్తాను మీకు. ఎస్ శివలాల్ గారు. కిషన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే కిషన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ నాకు బాగా దగ్గర సంబంధం. ఎందుకంటే నెహ్రూ యువ కేంద్రాల ఆయన కూడా తిరుగుతుంటే ఎమ్మెల్యే కాకముందు మేము కూడా అక్కడే ఉంటుండే. యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ తో మాకు బాగా అటాచ్మెంట్ ఉండే. డైరెక్టరేట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ లో ఎన్వైకే వస్తుంది నెహ్రూ యువ కేంద్రంలో స్టేట్ లెవెల్ మీటింగ్స్ కానీ లేదంటే ఎన్ఎస్ఎస్ అవగాహన సదస్సులు కానీ యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళం. దాంట్లో నేను, మా ఫ్రెండ్ ఇంకొకతను రంగారావు ఉంటాడు, తర్వాత కిషన్ రెడ్డి కూడా వాళ్ళు వస్తుండే. అక్కడ రామచంద్రరావు అని చెప్పి యూత్ కోఆర్డినేటర్ గా ఎవరైతే స్టెనో ఉంటుండేనో ఆయన రామచంద్రరావు అని చెప్పి ఆయన గైడెన్స్ లో కూడా
నేను కానీ కిషన్ రెడ్డి కానీ మా ఫ్రెండ్ రంగారావు కానీ మేము ఖచ్చితంగా ఆర్గనైజ్ చేసేటోళ్ళు మా ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేస్తాం. ఆ దశ నుంచి నాకు కిషన్ రెడ్డితోని ఒక సంబంధాలు ఉన్నాయి, మంచి గుర్తుపడతాడు. ఒక రకంగా ఒక దగ్గర మాకు కూడా కిషన్ రెడ్డితో ఒక విభేదం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సమస్య మీద ఒకటే ప్లాట్ఫామ్ మీద చర్చ చేద్దామని చెప్తే కిషన్ రెడ్డి గారు ఆ జమానాలో రాలే అని చెప్పేది బహుశా 20 ఏళ్ల కింద. అయితే ఈ రోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతుంటూ సెంట్రల్ గవర్నమెంట్ లా శాంక్షన్ అయిపోయింది, రెడీ ఉందని. కానీ కిషన్ రెడ్డి గారు కనీసం 3 టర్మ్లు గెలిచిండ హ్యాట్రిక్ పార్లమెంటరియన్ ఆఫ్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మీద ఎందుకు దృష్టి పెట్టలేడో కిషన్ రెడ్డి గారు స్వయాన చెప్పాలా, లేదంటే సికింద్రాబాద్ పార్లమెంటరీలో నేను ఏమేం చేసినా అనేది ఒక శ్వేతపత్రం ముద్రాల. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆయన చేసిన అభివృద్ధి మీద ఎన్ని కామెంట్స్ ఉన్నాయో నేను అన్ని చెప్పగలను. సరే, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కి ఇది శాంక్షన్ చేసి వచ్చిందంటే నిజంగా తెలంగాణ ప్రజలకు వాళ్ళు చేస్తుంటారు అంటే వచ్చింది అనుకుంటే కూడా నిజంగా కూడా దాన్ని అభివృద్ధి జరుగుతుంది, ఏవియేషన్ కూడా వస్తుంది అనుకుంటే సంతోషం. దానికి అయినా కూడా తెలంగాణ ప్రజల తరఫున నేను కూడా కృతజ్ఞత చెప్తాను. ఎందుకు ఒక ఏవియేషన్ సెంటర్ మన దగ్గర వస్తుంది, అటు మన లోకల్లో అంటే తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేస్తుంటే నిజంగా కూడా అది గ్రేటే, నేను కాదంటలేదు. ప్రైవేట్ ఏవియేషన్స్ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ రావడం, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పరంగా వస్తుందంటే నిజంగా కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తాం. అయితే ఆ తర్వాత ఇటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఆలోచిస్తే ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోనే జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. ఈ రోజు టీఆర్ఎస్ చెప్పిన దాంట్లో మాగంటి గోపీనాథ్ ఫస్ట్ టీడీపీకి గెలవడం జరిగింది. దాని తర్వాత టీడీపీ బెల్ట్ మొత్తం టీఆర్ఎస్ లో జంప్ అయింది, టీఆర్ఎస్ లోకి మళ్ళీ అది బీఆర్ఎస్ అయిపోయింది. ఆయన గతంలో టీడీపీకి గెలిచిండు, తర్వాత బీఆర్ఎస్ కి 2 సార్లు గెలిచిండు. దగ్గర ఈ 15 సంవత్సరాలల్లా గతంలో పి జనార్దన్ రెడ్డి గారు చేసింది. పి జనార్దన్ రెడ్డి గారు అంటే నిజంగా కూడా నాకు బాగా అభిమానం, నేను ఆయన ఒక గురువు లాగా కూడా భావిస్తా. పీజార్ యువసేన అధ్యక్షుడు ఇప్పుడు కాదు, 94 నుండి నా ఆర్గనైజేషన్ ఉంది, ఆయనకు కూడా తెలుసు. సో ఆ రకంగా పీజార్ గారు చేసిన అభివృద్ధి, పి జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఈ రోజు అదే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. ఒకటి చెప్పండి సార్, ఏదైతే కేటీఆర్ ను ఈ ఫార్ములా కేసు రేసులో కేటీఆర్ అరెస్ట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని చీకటి ఒప్పందం ఏంటని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించిన దానిలో ఎలా చూస్తారు మీరు? బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ఉంది అని మీరు భావిస్తున్నారా? కరెక్ట్గా చెప్పాలి. మొత్తానికి ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు కూడా దానికి సాక్ష్యం. ఎందుకంటే వెంకటరెడ్డి గారు బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు, మా రామ్మోహన్ భాయ్ చేస్తారు, పాపిరెడ్డి గారు కూడా చేస్తారు. చేయరని కాదు, మనం రెగ్యులర్ గా మీడియాలో ఉన్నాం కాబట్టి మనకు ఎవరు ఏం మాట్లాడేది అనేది పక్కా మనకు మైండ్ లోనే ఫిక్స్ అయి ఉంటుంది, కంప్యూటర్లో అవసరం లేదు. గతంలో ఏదైతే కాళేశ్వరం మీద కేసులు జరిగినప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అదే మాట్లాడుతుండే. ఏదైతే పీసీ బోస్ కమిషన్ వేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అది ఆ చర్చలు జరుగుతున్నప్పుడే కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇది సిబిఐకి పంపించండి, 48 గంటలలో కేసీఆర్ ని దాని వెనకాల ఉన్న హరీష్ రావుని అందరినీ లోపలిస్తామన్న మాట కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ ఈ రోజు ఆన్ రికార్డ్ ఉన్నాయి అవన్నీ. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్నటి స్పీచ్ లో ఆ మాట బహిర్గతం చేయడం జరిగింది, అది వాస్తవం. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు ఏదైతే సిబిఐకి పంపిస్తే 48 గంటలలో చేస్తా అన్న మాట ఈ రోజు దగ్గర 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాని మీద ఎందుకు పెండింగ్ పెట్టారు అనేది ఈ రోజు వెంకటరెడ్డి గారు కూడా కాంగ్రెస్ మీదనే నెపం వేస్తున్నాడు. కాళేశ్వరం మీద ఎందుకు నాంచిండ్రు? ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బడ్జెట్ లో లోపాలు ఉన్నాయి. ఈ రోజు ఖజానా ఖాళీ చేసింది టీఆర్ఎస్. ఇటు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం పూర్తి చేయాలి. నేను ఒప్పుకుంటా, ఈ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో 2500 రూపీస్ తులం బంగారం ఇవ్వలేదు, నేను ఒప్పుకుంటా దానికి. కానీ రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఆ తులం బంగారం 2500 రూపాయలు మహిళలకు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో దళితుల్ని సీఎం చేస్తాను ఏ రకంగా అటకెక్కించిందో ఈ తులం బంగారం కాన్సెప్ట్ కూడా మీరు కూడా అటకెక్కిస్తామంటారు, అంతే కదా? ఈ ఎలక్షన్ వెంకటరెడ్డి గారు మీకే నెక్స్ట్ మీకే ఇస్తున్నా. రైట్, ఈ ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత దీని తర్వాత పరిస్థితుల ఇదైతే మిగతా ఫుల్ఫిల్ 2500 ప్లస్ తులం బంగారం ఖచ్చితంగా చేస్తాము. దానికి ప్రజలకు శివరాజ్ గారు మీరు కంక్లూడ్ చేతులుగా నాగండి. వెంకటరెడ్డి గారు ఇందా నుంచి అడుగుతున్నారు, మీరు కంక్లూడ్ చేతులుగా నాగండి. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి 1 minute లో ప్లీజ్, కంక్లూడ్ చేయండి ప్లీజ్.
ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతున్నది మొదలు నేను మాట్లాడింది విన్నట్లేదు. ఇవాళ హైకోర్టులో సిబిఐకి మీరు పంపించిన మాట వాస్తవము. అన్ని లెక్కలు చూసుకున్నాక అడ్జస్ట్మెంట్లు అయిన తర్వాత మీ మధ్యన వాళ్ళ మధ్యన ఏమేమి జరగాలి ఏం లేనటువంటిది ఒప్పందాలు కుదిరిన తర్వాత అన్ని కూడా లావాదేవీలు సెటిల్ అయిన తర్వాత మీరు మాకు ఇచ్చిండ్రు. అవునా? ఇస్తే మళ్ళీ దాని మీద కోర్టులో కేసు ఉంది. హైకోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది? మీరు చదువుకోవాలి కదా, మీరు రేవంత్ రెడ్డి గారు చదువుకోవాలి కదా, దయచేసి మీరు దాని మీద అవినీతి మీద ఏ కేసును మీరు చేయడానికి ప్రస్తావన లేదని స్టే చేసింది. ఆ దాని మీద స్టే అంతా వెక్కటి చేయించు కదా, ఒట్టి కేసు ఇస్తే లాభము. ఏది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది టెక్నికల్ పాయింట్స్ మీద. అసలు మీరు ఒక్కసారి నేను అడుగుతున్నాను, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ గా లక్ష్మీనాథ్ గారు ఒకసారి స్టడీ చేయండి, నేను కావాల్సిన పంపిస్తా. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో అవినీతి గురించి లేదు, మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ లేదు. ఎవడైనా మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ ఉంటుందా? ఆ 2 బ్యారేజ్ల మీద ఎంక్వైరీ ఉంటుందండి టెక్నికల్ గా. అక్కడ చేసిన పొరపాటు అది. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి, సర్దుబాట్లు ఉన్నాయి, వాళ్ళకు అండర్స్టాండింగ్లు ఉన్నాయి. అక్కడ ఢిల్లీలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చెప్తే చేస్తున్నారు. మాకెందుకండి? ఈ 3 పార్టీలలో మాకున్నది భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఏదో ఒక దాన్ని ఖతం చేయాలి. మేము ఖతం చేస్తేనే మేము మాకు వాళ్ళకు ఎవరికైనా ఉండే వాళ్ళు ఎవరి ఉంటుంటే మేము అధికారంలోకి వస్తాం. ఇది మా స్ట్రాటజీ. ఏం తప్పలేదు, మా పద్ధతిలో పోతాం మేము. రైట్. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. పాపిరెడ్డి గారు. లక్ష్మీనాథ్ గారు మళ్ళీ మీరు ఏది బీజేపీ బీఆర్ఎస్ బంధం పొది తిరిగి అంతా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చుట్టే తిరుగుతున్నది. నేను మొదలు చెప్పిన ఈ స్టేట్మెంటు ముఖ్యం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఓటర్స్ ను ప్రభావితం చేసే అంశం మాత్రమే. ఇంకా ఇందులో పెద్దగా ఎందుకు ఏం మాట్లాడుకున్నా ఏమైంది కాదంటే, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది అది పెద్ద ఎత్తున దాని దుర్వినియోగమైంది అనేది బహిరంగ రాష్ట్రం. ఎందుకంటే మొన్న కింద ఉన్న వాళ్ళ నోట్ల కట్టలు దొరికినాయి. ఒక్కొక్క దగ్గర 2-3 కోట్ల నుంచి 5-10 కోట్లు చిన్న ఉద్యోగస్తుల దగ్గర దొరికినాయి. ఇక పెద్ద లెవెల్ ఎంత ఉన్నది అనేది ఆ గవర్నమెంట్ నిజంగా కాంగ్రెస్ బీజేపీ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెడితే ఎంత ఉన్నది బయటకు వస్తుంది. కాబట్టి అందులో ఏం లేదు. కాళేశ్వరంలో మిస్యూజ్ జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజల 1,40,000 కోట్ల రూపాయలు కూడా దుర్వినియోగం అయినాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా పనికొస్తలేదు, పనికొచ్చే అవకాశం కూడా ఉన్నదో లేదో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి అవన్నీ అట్లుంటే ఈ ఎలక్షన్స్ లో తీసుకొచ్చి దీన్ని మొదలు పెట్టి అది పెద్ద సీరియస్. అది ఈ రాజకీయ పార్టీలు రాజకీయాలు చుట్టే ఈ పబ్బం గడుపుకోవడం అనేది రాజకీయ పార్టీ అన్ని ప్రజలు ఏ పార్టీని గెలిపించి ఏం లాభం అనే కాడికి వస్తున్నారు. నేను ఒకటే చెప్తాను, ఇవాళ కాంగ్రెస్ కింద కోసం అన్ని సర్వశక్తులు ఈ బై ఎలక్షన్ గెలవడానికి ప్రయత్నం. ఎందుకంటే ఒకవేళ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ బీజేపీ గెలిచి కాంగ్రెస్ ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఏది తీవ్రమైన ప్రకంపనలు ఉంటాయి, గందరగోళమైన అంశాలు ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకొని ప్రయత్నం చేస్తున్నది. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ నేను కూడా నిన్న ఉన్న ఒక 4-5 సర్వేలు వాళ్ళు చెప్పిన వాళ్ళ సర్వేల ప్రకారం నేను డైరెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నవి. అది ఎందుకు అంటే అది బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్నాయని వచ్చింది. నేను దీనిలో చెప్పొద్దు కానీ అది నిజమైతుందా కాదా, వాళ్ళు చెప్పిన సర్వేలు ఏమైతే ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మారుతాయా ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే నిన్నటి స్టేట్మెంట్ మీద మీరు అది పెట్టారు కాబట్టి నిన్న స్టేట్మెంట్ మళ్ళీ చెప్తాను, మొదట్లో చెప్పినా మళ్ళీ చెప్తాను, ఇది కేవలం రాజకీయ దేనికి అంటే హిల్స్ ఎలక్షన్లలో మైనారిటీ ఓట్స్ కోసం చేసిన ఇది తప్ప దీంట్లో ఇంకో ఏం చూసినా కూడా అర్థం లేదు. ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి వాళ్ళు ఏం చేయలేదు. చాలా కేసులు ఉన్నాయి, చాలా కేసుల కేసు కూడా చక్కగా ఫైల్ చేసి అసలు నా ఉద్దేశంలో మంచి గవర్నమెంట్ అయితే బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అనేక విధాలుగా ఇబ్బందులు కావాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు చాలా లేవు, పెద్ద తప్పులు చేసి ఉన్నదా ఒక్క తప్పును కూడా ఈ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. ఇవాళ సో ప్రధానంగా ఇది ఒక జూబ్లీ ఎలక్షన్ గా కాదు, మీరనేది జూబ్లీ ఎలక్షన్ గా కాదు, కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా ఉండబోతుంది అంటున్నారు మీరు, అంతేగా? అది కూడా ఎందుకంటే అది కూడా చెప్తాను. ఒకవేళ ఇప్పుడు దీన్ని ఈ బయోలజికల్ ఇంప్లికేషన్స్ అంటే గెలిచిన రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంప్లికేషన్స్ ఎట్లుంటుందో కూడా చెప్తాను. ఒకవేళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమి చేయలేదు, నా పార్టీ పరంగా దాన్ని ఏం చేయలేదు,
కేసీఆర్ అనేది నాయకుడికి ఏం చేయలేదు, వాళ్ళ కరప్షన్స్ ఏం చేయలేదు, ఇది కూడా వాళ్ళ నుంచి కాదు. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ వైపు లేరని తెలిసిన తర్వాత అసలు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్నది. రేపు జూబిలీ ఎలక్షన్స్ లో మళ్ళీ బీఆర్ఎస్ తన సీట్ తను నిలబెట్టుకోగలిగినా, లేకపోతే బీజేపీ గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని సవాలు ఇప్పటికే సవాళ్ళతో నడుస్తుంది. ఇప్పటికే ఒక కాలు కుంటున్నది, రెండో కాలు కుడుతుంది, రేపు 3 కాలు కూడా కుంటే అవకాశం. సమయం అయిపోయింది, అన్యదా భావించకండి. ఎస్, మీరు చెప్పింది అర్థమైంది. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఒకటి నేను చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పడినా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఏం చేయలేడు. రాజకీయంగా దొంగ కేసులు బుక్ చేయడం తప్పితే అక్కడ వాస్తవానికి వారు చెప్పినట్టు అవినీతి ఎక్కడ రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. విష్ణు చక్రం లాగా మిమ్మల్ని బీజేపీ కాపాడుతుంది, మీ ఎవరు ఏం చేయలేకపోతున్నారని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎవరు కాపాడరండి రాజకీయంలో. లక్ష్మణ్ గారు ఎవరు కూడా ఎవరు కాపాడరు. చట్టం ముందు అందరు సమానమే. మంచి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు జైలుకు పోయిన చరిత్ర ఉంది భారతదేశ యొక్క రాజకీయ వ్యవస్థలో. దాంట్లో ఏం లేదు. ప్రజాస్వామ్యంలో అందరూ తప్పు చేసిన వాళ్ళు నేరస్తులే, అందులో ఎలాంటి డౌట్ లేదు. దానికి బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఇంకా భారతీయ జనతా ఎవరు అతిథులు గారు చట్టానికి. మేము కూడా అదే చెప్తాను. ఇక్కడ ఎక్కడ అవినీతి పాల్పడలేదు. పీసీ కోర్స్ కమిషన్ అదే చెప్పింది. ఎవరైతే మంత్రివర్గ సంబంధించినటువంటి తీర్మానం జరిగిందని చెప్పి ఈటల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. అందరూ చెప్పినారు. అద్భుతమైన నిర్మాణం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా సాంకేతిక లోపం మాత్రమే. ఇంకొకటి ఈ కార్ రేస్ లో కూడా అదే జరిగింది. కేవలం డబ్బులు మాత్రం ఆ సంస్థకే ఇచ్చిండ్రు. ఇవ్వాల్సిన పద్ధతులు ఇవ్వలేదని ఒక ఆరోపణ తప్పితే ఎక్కడ కూడా డబ్బులు సొంతానికి వాడుకున్నట్టు ఎక్కడ కూడా నివేదికలు లేవు. కేవలం ఇచ్చే పద్ధతిలో ఇవ్వలేదని మాత్రమే ఉంది. కానీ డబ్బులు ఇచ్చినా అందరూ చెప్తా ఉన్నారు. పత్రికాముఖంగా అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ కనిపిస్తా ఉంది. బట్ ఇవన్నీ కేవలం రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో అన్యాయం జరిగింది, అవినీతి జరిగిందని 22 నెలలుగా మాట్లాడు తప్పితే. చివరిగా చెప్పండి, మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగిన మాట వాస్తవమా కాదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకున్న నిర్ణయానికి మీరు సహకరిస్తారా? వాళ్ళు చేసే ఆరోపణలో పస్తుందా? చివరిగా చెప్పండి, 30 seconds. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు అవాస్తవం. కేవలం కేసీఆర్ గారి యొక్క ప్రభను తగ్గించడానికి వారి యొక్క పేరును చెరిపేయడానికి వారి ప్రయత్నం తప్పితే, కుట్ర తప్పితే ఇందులో ఎలాంటి నిజం మాత్రం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ గారి గత ఓడిపోయిన 2 సంవత్సరాల తర్వాత ఆయన ప్రభ మొత్తం ఫామ్ హౌస్ కి అంకితం చేసింది మీ పార్టీ. కేటీఆర్, కవిత గారు, హరీష్ రావు గారు వాళ్ళే చెప్తున్నారు. అవసరం ఉన్నప్పుడు తప్పకుండా బయటకు వస్తారు. ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి బయటకు వచ్చిండ్రు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటాం. ఈ యొక్క చెప్పిన హామీ నెరవేర్చే వరకు కాంగ్రెస్ అంతు చూస్తాం. తప్పకుండా ప్రజలకు వాళ్ళ యొక్క సంక్షేమ అందే విధంగా ప్రయత్నం చేస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఈ యొక్క శల్య సారథ్యం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి. కోర్టు చెప్పిన సోయలేదు అతనికి. ఈ నెల నాడు చివరి వరకు స్థానిక ఎన్నికలు పెట్టాలని చెప్పి డేట్ డిక్లేర్ చేయడం హైకోర్టు మరోసారి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అంతవరకు సోయలేదు ఆయనకు. ఎన్నికలు పెడితే ఓడిపోతారు భయంతో ఈ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఇటువంటి మాటలు బంద్ చేసి ప్రజాస్వామ్యం నమ్మకం ఉంటే వెంబడే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహారం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ. శివలాల్ గారు కంక్లూడ్ చేయండి, 1 minute. మొత్తానికి బీఆర్ఎస్ ఇంకా కూడా మొండి వైఖరితోనే ఉన్నారు. ఇంకా ఆల్రెడీ 2 సంవత్సరాల దగ్గర పడింది. వాళ్ళని ప్రజలు బండకేసి కొట్టినాక ఇంకా కూడా బీఆర్ఎస్ ఏం ఫీల్ అవుతున్నారంటే మేమే అధికారంలో ఉన్నాము, మాదే రాజ్యం నడుస్తుంది. ముఖ్యమంత్రి రైట్ అదే కేకే సర్వే లాగా అనుకుంటే దాని మీద ఆధారపడితే ముందు పోలేరు రామన్ భాయ్. కేకే సర్వే అది ఆలోచించాలా. ఎందుకంటే డివిజన్ల వారీగా ఆయన చేసిన సర్వేను కూడా నేను కూడా చూడడం జరిగింది. కానీ మొత్తానికి మరి కేటీఆర్ ఫింగరింగ్ చేసి హరీష్ రావు చేసి మీ ట్రబుల్స్ ఉంటారో ట్రబుల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు ఫింగరింగ్ చేస్తే కేకే సర్వే అంత పర్ఫెక్ట్ గా బీఆర్ఎస్ ని గెలిపిస్తుంది అని చెప్పి ప్రచారం తప్ప గ్రౌండ్ రియాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. మెజారిటీ గురించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ, మహిళా కార్యకర్తలు కానీ, మహిళా నాయకులు కానీ అందరూ కూడా ఖచ్చితంగా ఆడ పనిచేయడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో ఈ రోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ కంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కి మంచి పేరు ఉంది. గ్రౌండ్ రియాలిటీ తెలుసు పిల్లోనికి అనే రకంగా నేను కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు శివలాల్ గారు, ధన్యవాదాలండి వెంకటరెడ్డి గారు, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు అయితే
ఒక ప్రశ్నల వర్షానైతే కురిపించారు. ఏనాడైనా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసిందని బీజేపీని టార్గెట్ చేశారు. డ్రగ్స్ గంజాయితో దొరికినోళ్ళు రౌడీలా, లేకపోతే నవీన్ యాదవ్ రౌడీనా, బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధం, లేకపోతే నవంబర్ 11వ తేదీలోగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు కేటీఆర్ను అరెస్ట్ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో అది పెద్ద దుమారాన్ని రేపే. రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్లో విజయడంకా మోగిస్తామని కాంగ్రెస్ పార్టీ అయితే ధీమాగా ఉంది. అదే సమయంలో మేము ఎటువంటి పరిస్థితుల్లో మా సీట్ని మేము నిలబెట్టుకున్నామని బీఆర్ఎస్ చెప్తుంటే, లేదు లేదు మీరిద్దరూ కాదు, జూబ్లీహిల్స్లో మైనార్టీ ఓటర్లు అందరూ మాకున్నారు, ఎందుకంటే త్రిపుల్ తలాక్ విషయంలో మేము మైనార్టీలకు చాలా మంచి చేశాం కాబట్టి మహిళలందరూ మాకే ఓటేస్తారని, తద్వారా బీజేపీ గెలుపుని ఎవరు ఆపలేరని చెప్పి బీజేపీ చెప్తుంది. చూద్దాం రానున్న రోజులు అక్కడేం జరుగుతుందో. ఏది ఏమైనప్పటికీ కూడా మరి వీళ్ళిద్దరి మధ్య ఫెవికాల్ బంధం ఉందా, బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం ఉందా? మరి అదేవిధంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన సవాల్ని మరి బీజేపీ స్వీకరిస్తుందా? రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తానండి. ఏఎన్ఎన్ నమస్తే.